నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన స్టోరీని డీకోడ్ చేయబోతున్నాం. అసలు సక్సెస్ అంటే ఏంటి? భారీ ప్యాకేజీలు, పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగాలేనా? ఇలాంటి పాత నిర్వచనాలను పూర్తిగా మార్చేసే ఒక ఇన్విజిబుల్ హీరో కథ ఇది. వివేక్ శర్మ, ఒక సాధారణ వ్యక్తి అసాధారణ ప్రయాణం. ఈ సీఈఓ ఆఫ్ హోమ్ అనే విశ్లేషణ ద్వారా త్యాగం, మన జీవిత లక్ష్యం, వీటన్నిటిని గురించి మనం ఒక కొత్త కోణాన్ని చూడబోతున్నాం. సమాజం గొప్పగా ఫీలయ్యే విజయాల కంటే మన మనస్సుకు నిజమైన ప్రశాంతతనిచ్చే బాధ్యతలు ఎంత గొప్పవో ఈ కథ మనకు చెప్తోంది. ఓకే, ఇక డైరెక్ట్గా విషయంలోకి వెళ్ళిపోదాం. జస్ట్ ఇమాజిన్, 32 వయసున్న వివేక్ శర్మను ఎవరైనా మీరు ఏం చేస్తుంటారో అని అడిగితే అతను చెప్పే సమాధానం వింటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. నేనొక చిన్న కిరాణా కొట్టు నడుపుతాను, అలాగే నేను ఐఐటి బాంబేలో కంప్యూటర్ సైన్స్ గోల్డ్ మెడలిస్ట్ని కూడా అంటాడు. వినడానికే కొంచెం వింతగా అనిపిస్తుంది కదూ. ఒకే వ్యక్తిలో ఇలాంటి 2 భిన్నమైన రోల్స్ ఉండటమేంటి అనిపిస్తుంది. అంత అద్భుతమైన ఎడ్యుకేషన్ ఉన్న వ్యక్తి ఒక గల్లీలో కిరాణా షాప్ ఎందుకు నడుపుతున్నాడు? అసలు ఏం జరిగింది? దీని కొంచెం ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. ఇక్కడ ఆ 2 లైఫ్ స్టైల్స్ మధ్యున్న డిఫరెన్స్ చూడండి. ఒకవైపు శాన్ ఫ్రాన్సిస్కోకి చెందిన ఒక టాప్ గ్లోబల్ టెక్ కంపెనీ వివేక్కు ఆఫర్ చేసిన జీతం ఏకంగా ఏడాదికి 1.6 కోట్ల రూపాయలు. ఈ ఆఫర్ లెటర్ ఇప్పటికీ అతని దగ్గరే ఉంది. మరోవైపు చూస్తే కాన్పూర్లోని కిద్వాయ్ నగర్లో 2 గదుల రేకుల ఇంట్లో ఉండే తన తల్లిదండ్రుల నెలవారీ సంపాదన అప్పట్లో కేవలం 10,000 రూపాయలు మాత్రమే. ఆ అమెరికా అవకాశం వివేక్ జీవితాన్ని, వాళ్ల పేదరికాన్ని పూర్తిగా మార్చేసే ఒక అద్భుతమైన జాక్పాట్. ఎవరైనా సరే సెకండ్ థాట్ లేకుండా ఆ ఆఫర్కి ఎస్ చెప్పేస్తారు. ద క్లైంబ్ అంటే ఆ అమెరికన్ డ్రీమ్ కోసం పడిన కష్టం. అయితే వివేక్ ఆ ఆఫర్ దాకా ఊరికే చేరుకోలేదు. 10,000 రూపాయల ఆదాయం ఉన్న ఆ చిన్న కుటుంబం నుంచి వచ్చి 10థ్లో 95%, ఇంటర్లో 97% మార్కులు సాధించడం వెనుక మాటల్లో చెప్పలేని శ్రమ ఉంది. అతని టాలెంట్ వెనుక అతని తల్లిదండ్రులు చేసిన అన్కండిషనల్ త్యాగాలున్నాయి. వివేక్ కోటాలో కోచింగ్ తీసుకోవటం కోసం వాళ్ల నాన్న తన ఫ్యూచర్ కోసం దాచుకున్న ప్రావిడెంట్ ఫండ్ మొత్తం డ్రా చేసేశారు. వాళ్లమ్మ ఏకంగా తన బంగారు గాజులను అమ్మేసింది. ఆ త్యాగాల పునాదుల మీదే వివేక్ ఐఐటి బాంబేలో సీటు కొట్టాడు. చదువుకునే రోజుల్లోనే గూగుల్లో ఇంటర్న్షిప్ చేశాడు. ఫైనల్ ఇయర్ వచ్చేసరికి ఆ భారీ అమెరికా జాబ్ ఆఫర్ను చేజికిచ్చుకున్నాడు. ఇక ఆగస్టు 2016లో ఫ్లైట్ ఎక్కి అమెరికా వెళ్లడమే బ్యాలెన్స్. కానీ ఇక్కడే ఒక హార్ట్ బ్రేకింగ్ క్రాస్ రోడ్స్, ఒక కన్నీటి కోడలి ఎదురైంది. జీవితంలో మనం ఒకటి ప్లాన్ చేసుకుంటే అది ఇంకోలా టర్న్ అవుతుంది అనడానికి 2016 బెస్ట్ ఎగ్జాంపుల్. పరిస్థితులు ఒక్కసారిగా తలకిందులైపోయాయి. మార్చ్ 2016లో వాళ్ల నాన్నకు సడన్గా గుండెపోటొచ్చింది. ఎమర్జెన్సీ ఆపరేషన్కి వెంటనే 3 లక్షలు ఖర్చయ్యాయి. ఆ షాక్ నుంచి తేరుకోకముందే మే 2016లో వాళ్ల అమ్మకు స్టేజ్ 2 బ్రెస్ట్ క్యాన్సర్ అని తెలిసింది. అప్పటికే ఉన్న సేవింగ్స్ అన్నీ అయిపోయి ఉన్న ఆ చిన్న ఇల్లు కూడా తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి. సరిగ్గా 3 నెలల తర్వాత ఆగస్టులో వివేక్ అమెరికా వెళ్లాలి. కాని ఒకవైపు ఆస్పత్రి బిల్లులు, ప్రాణాపాయ స్థితిలో పేరెంట్స్, మరోవైపు చేతిలో ఆఫర్ లెటర్. ఫ్లైట్ ఎక్కితే తన కల నెరవేరుతుంది, కాని వెనుక తన తల్లిదండ్రులను ఎవరు చూసుకుంటారు? ఆ అమెరికన్ డ్రీమ్ కళ్లముందే పేకమేడలా కూలిపోయే పరిస్థితి. కుటుంబ ఆరోగ్య కారణాల వల్ల నేను ఈ ఉద్యోగంలో చేరలేకపోతున్నాను. తన వీసా ఇంటర్వ్యూను క్యాన్సిల్ చేసుకుంటూ వివేక్ పంపిన ఈమెయిల్. జస్ట్ థింక్ అబౌట్ ఇట్. ఆ మెయిల్ టైప్ చేస్తున్నప్పుడు అతని మైండ్ సెట్ ఎలా ఉండింటుంది? తన జీవితకాల కలను క్షణాల్లో వదులుకున్నాడు. అంత పెద్ద ప్యాకేజీని వదులుకున్నందుకు ఫ్రెండ్స్ అంతా అతన్ని తీవ్రగా విమర్శించారు. పిచ్చోడు అన్నారు. కానీ వివేక్ ఆలోచన క్లియర్గా ఉంది. తన కల కంటే తనకోసం సర్వస్వం త్యాగం చేసిన తన తల్లిదండ్రుల ప్రాణాలే అతనికి ముఖ్యం. పర్పస్ బియాండ్ ద పేచెక్ అంటే కేవలం డబ్బులు సంపాదించడమే కాదు కదా లైఫ్ అంటే. పేరెంట్స్కి తోడుగా ఉండటం కోసం కాన్పూర్లోనే నెలకు 35,000 రూపాయల జీతానికి ఒక చిన్న ఉద్యోగంలో చేరాడు వివేక్. కానీ బ్యాడ్ లక్, ఆ కంపెనీ మూతపడటంతో ఆ జాబ్ కూడా పోయింది. సరిగ్గా అప్పుడే బెంగళూరు నుంచి 18 లక్షల రూపాయల ప్యాకేజ్తో మరో బ్యూటిఫుల్ ఆఫర్ వచ్చింది. కానీ తన వాళ్ళని ఒంటరిగా వదిలే వేరే ఊరు వెళ్లడం అతనికి ఎంతమాత్రం ఇష్టం లేదు. సో ఆ ఆఫర్కి కూడా సింపుల్గా నో చెప్పేసి తన ఇంటి కిందే శర్మ జనరల్ స్టోర్ అని ఒక చిన్న కిరాణా షాప్ను పెట్టాడు. ఒక ఐఐటి గోల్డ్ మెడలిస్ట్ బియ్యం, కందిపప్పులు అమ్మడం చూసి ఆ వీధిలో వాళ్లంతా నవ్వుకున్నారు, ఎగతాళి చేశారు. కాని ఎవరు ఏమనుకున్నా వివేక్ తన పని తాను చేసుకోపోయాడు. తన టైంని భలే మేనేజ్ చేశాడు. పగటిపూట కిరాణా షాపు బాధ్యతలు, రాత్రివేళల్లో ఫ్రీలాన్స్ కోడింగ్ ప్రాజెక్టులు. ఇక వీటన్నిటికంటే ముఖ్యమైనది, తనకున్న ఖాళీ టైంలో చుట్టుపక్కలున్న పేద పిల్లలకు ఉచితంగా కోడింగ్ నేర్పించడం స్టార్ట్ చేశాడు. ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్ అనేది కేవలం ఒక కార్పొరేట్ టైటిల్తోనో, ఏసీ క్యాబిన్లో కూర్చుంటేనో రాదని, తన నాలెడ్జ్ని 10 మందికి పంచడంలో ఉంటుందని వివేక్ ప్రాక్టికల్గా చూపించాడు. సర్వింగ్ ద కమ్యూనిటీ.
ఇది నిజంగా ఒక గేమ్ చేంజర్ అని చెప్పాలి. తను ఎలాంటి లాభం ఆశించకుండా పేద పిల్లలకు కోడింగ్ నేర్పించడమనే చిన్న నిర్ణయం అతని గ్లోబల్ టెక్ కెరీర్కు మళ్లీ ప్రాణం పోసింది. 2022లో ఒక మ్యాజిక్ జరిగింది. వివేక్ దగ్గర కోడింగ్ నేర్చుకున్న ఒక కుర్రాడు ఏకంగా నేషనల్ ఒలింపియాడ్లో విన్నర్గా నిలిచాడు. ఇంకేముంది, ఒక ఐఐటి గ్రాడ్యుయేట్ కిరాణా కొట్టు నడుపుతూ స్లమ్ పిల్లల్ని కోడర్స్గా మారుస్తున్నాడు అనే వార్త ఇంటర్నెట్లో వైల్డ్ ఫైర్లా వైరల్ అయిపోయింది. అసలు ట్విస్ట్ ఏంటంటే, ఈ వార్త కరెక్ట్గా తను 2016లో వదులుకున్న ఆ అమెరికా కంపెనీ సిటిఓ చూశారు. వాళ్ళు ఇండియాలో స్టార్ట్ చేయబోయే కొత్త ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ను లీడ్ చేయాల్సిందిగా వివేక్ను స్వయంగా అడిగారు. తను నిస్వార్థంగా చేసిన మంచే తిరిగి బౌన్స్ బ్యాక్ అయ్యి ఒక గొప్ప అవకాశంగా అతని ముందు వాలింది. ఇప్పుడు అతని డైలీ రొటీన్ ఎలా ఉందో చూస్తే నిజంగా మైండ్ బ్లోయింగ్ అనిపిస్తోంది. ఉదయం పూట వాళ్ళ నాన్నతో పాటు శర్మ జనరల్ స్టోర్ చూసుకోవడం, మధ్యాహ్నం ఆ లోకల్ పిల్లలకు పాఠాలు చెప్పడం, ఇక సాయంత్రం అయ్యేసరికి ఒక గ్లోబల్ టెక్ టీంని లీడ్ చేయడం. తన ఫ్యామిలీ పట్ల బాధ్యత, కమ్యూనిటీ పట్ల ప్రేమ, తన ప్యాషన్ అయిన టెక్నాలజీ, ఈ మూడింటిని ఒకే లైఫ్లో ఎంత పర్ఫెక్ట్గా సింక్ చేసుకున్నాడో కదా. అసలైన బ్యాలెన్స్ అంటే ఇదేనేమో. ద అల్టిమేట్ సీఈఓ. అసలైన విజయమంటే ఏంటి? వివేక్ జర్నీలో మోస్ట్ ఎమోషనల్ మూమెంట్ ఇక్కడే ఉంది. రీసెంట్గా వాళ్ల నాన్న 68వ పుట్టినరోజప్పుడు ఆయన కళ్లలో నీళ్లు తిరుగుతుండగా, నా కొడుకు అమెరికా వెళ్లలేదు, కానీ నా ప్రాణం పోయే టైంలో నా పక్కనే ఉన్నాడు అన్నారు. అలాగే ఆ ₹1 కోటి పాత ఆఫర్ లెటర్ను ఎందుకు దాచావని వాళ్లమ్మ అడిగినప్పుడు, నేను దేన్ని వదిలేసొచ్చానో ఎప్పటికీ గుర్తుంచుకోడానికమ్మా అని వివేక్ నవ్వుతూ అన్నాడు. దానికామె ఇచ్చిన రిప్లై అద్భుతం. నువ్వు దేన్నీ వదలలేదు నాన్నా, నువ్వు నీ బాధ్యతనెంచుకున్నావు అంది. ఈ మాటలో ఎంత మీనింగుందో కదా. రోజు ఉదయం తన పేరెంట్స్కి కాఫీ ఇచ్చి వాళ్లతో కాసేపు మాట్లాడటంలో వివేక్ పొందే ఆనందాన్ని ఏ మల్టీనేషనల్ కంపెనీ ఇవ్వలేదు. అతని దృష్టిలో తన కుటుంబమే అతనికి అతి పెద్ద సంస్థ. దానికతను ఎప్పటికీ ఫుల్ టైం సీఈఓ. ఇవన్నీ చూశాక ఫైనల్గా నాదొక చిన్న ప్రశ్న. సక్సెస్ అనేది కేవలం ఒక భారీ కార్పొరేట్ శాలరీ లేదా 6 అంకెల బ్యాంక్ బ్యాలెన్స్ మాత్రమే కాకపోతే, అసలు నిజంగా మనల్ని మన సొంత జీవితానికి సీఈఓగా మార్చే పర్సనల్ ప్రయారిటీస్ ఏంటి? ఆ హోదా మనకు దీనివల్ల వస్తుంది? విజయం అనేదాన్ని మనం ఎలా డిఫైన్ చేసుకుంటున్నామన్నది పూర్తిగా మన చేతుల్లోనే ఉంది. వివేక్ శర్మ స్టోరీ మన కెరియర్ గోల్స్ని, మన ఫ్యామిలీ బాధ్యతల్ని ఇంకోసారి కొత్తగా ఆలోచించేలా చేస్తుంది కదా. మరి మీ లైఫ్కి సీఈఓ ఎవరు? ఆలోచించండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో కలుద్దాం.